మహబూబాద్ జిల్లా కొత్తగూడ గ్రామానికి చెందిన రైతు వెంకట్రెడ్డి భూమిలో కలప చెట్లను పలువురు అక్రమంగా నరికి తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడారి రామరెడ్డి, నారాయణ రెడ్డి తన పొలంలోని టేకు, నమిలినార వేప చెట్లను నరికివేశారని తెలిపారు. నెల రోజుల క్రితం తన పొలంలోని చెట్లను నరికేస్తున్నారని పోలీస్ స్టేషన్లో ఫారెస్ట్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు దరఖాస్తు పెట్టినా ఎవరు పట్టించుకోవడం లేదని వెంకట్రెడ్డి తెలిపారు. తాము పెంచుకున్న చెట్లను నరికి నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. పేరు కడారి ప్రేమలత, మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలము కొత్తగూడెం విలేజ్. నాకు ఖానాపురం రెవెన్యూలో 122 సర్వే నెంబర్లో తెలంగాణ పాస్బుక్ కూడా వచ్చింది. ఎకరన్నర పట్టా భూమి గలదు. ఈ పట్టా భూమిలో కొన్ని టేక్ చెట్లు, యాప చెట్లు, నవిలినార చెట్లు, దాదాపుగా 100 చెట్లు ఉన్నాయి. కానీ కడారి రామరెడ్డి అనే అతను ఇది నా భూమి అని చెప్పేసి నాకు పక్కగా ఉంటాడు ఆయన. అది కంబైన్డ్గా ఉన్నటువంటి భూమి. ఏ విధమైనటువంటి గెట్లు అనేటివి మేము ఇంకా ఏర్పరచుకోలేదు. అదే విషయమై మేము చెట్లు అమ్ముకున్నాడు అని తెలిసి జరిగింది. వెంటనే పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకున్నాము. తహసీల్దార్ గారికి దరఖాస్తు చేసుకున్నాము. ఇది నా పట్టా భూమి, నా ఎకరన్నర భూమి. నాకు కూడా స్కెచ్ మ్యాప్ సర్వే చేసి నాకు అద్దులు నిర్ణయించిన తర్వాతనే మీరు కర్ర తీసుకుపోవడానికి పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పేసి తహసీల్దార్ గారు కూడా. నా పేరు కడారి ప్రేమలత, మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలము కొత్తగూడెం విలేజ్. నాకు ఖానాపురం రెవెన్యూలో 122 సర్వే నెంబర్లో తెలంగాణ పాస్బుక్ కూడా వచ్చింది. ఎకరన్నర పట్టా భూమి గలదు. ఈ పట్టా భూమిలో కొన్ని టేక్ చెట్లు, యాప చెట్లు, నవిలినార చెట్లు, దాదాపుగా 100 చెట్లు ఉన్నాయి. కానీ కడారి రామరెడ్డి అనే అతను ఇది నా భూమి అని చెప్పేసి నాకు పక్కగా ఉంటాడు ఆయన.